ఎండబల్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా వైస్ ఎంపీపీ నరసింహులు చేసిన ఆరోపణలు నిజం లేదని, తమపై వచ్చిన ఆరోపణలకు రుజువు చూపించాలని, లేని పక్షంలో అతనిపై పరువు నష్టం దావా వేస్తామని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మా సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పిఎస్ఎస్ డైరెక్టర్ నాగం గోపీకృష్ణ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమపై వచ్చిన ఆరోపణలతో ఎలాంటి వాస్తవం నిజం లేదని చెప్పారు. నమస్కారం. నా పేరు కుర్మా సాయిబాబా, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని. ఈరోజు విషయం ఏంటంటే, గత వారం 10 రోజుల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడైనటువంటి నా మీద అవాస్తవంగా దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని ఈరోజు మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది వాస్తవం లేని మాటలు, పొంతన లేని మాటలు. ఉత్తగానే నా ఎదుగుదలను వీళ్ళు ఓర్వలేక మా మీద బురద చల్లుతూ మేము డబ్బులు తీసుకున్నామని చెప్పేసి, మేము దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పేసి, మేము దుర్భాషలు ఆడుతున్నామని చెప్పేసి మా మీద ఏవేవైతే పుష్టిస్తున్నారో ఇవన్నీ కూడా అవాస్తవం. నేను ఎవరినైతే నా ఇంటి దగ్గర తీసుకుపోయి పని చేయించుకున్న గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్తున్నారో ఇది కూడా అవాస్తవం. ఇవన్నీ కూడా ఏమన్నా ఆయన దగ్గర రుజువులు ఉంటే, ఏదన్నా ఆయన దగ్గర ప్రూఫ్ ఉంటే నేను బహిరంగంగా చర్చకు నేను సిద్ధమున్నా. నరసింహులు గారు వాళ్ళ టీంతోని ఎక్కడంటే అక్కడ, మేము ఒకవేళ నిజంగానే పైసలు తీసుకున్నట్టయితే ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. బహిరంగంగా చర్చకు రెడీ ఉన్నాం. ఆ చర్చలో పాల్గొంటాం. ఒక సైడు మేము ఉంటాము, ఒక సైడు మీడియా మిత్రులు ఉంటారు, ఇంకో సైడు వాళ్ళు కూడా ఉంటారు. బహిరంగంగా చర్చలోనే పాల్గొందాం, చర్చలోనే మాట్లాడదాం. ఏదైతే వాళ్ళ దగ్గర నిజాలు ఉన్నాయో వాళ్ళని ఏమంటారు బహిరంగంగా అందరికి చూపెట్టాలని చెప్పేసి మీడియా ముఖంగా అందరూ కూడా చెప్తున్నా. ఒకవేళ చూపెట్టని పక్షంలో కంపల్సరిగా మేము ఈ విషయంలో కోర్టుకు వెళ్తాం, పరువు నష్టం దావా కేసు వేస్తామని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం.